नहीं मुझे बस सीधा मार कौन मार बोला तेजा पूरा पूगन देख लिया था तीन आ जाए बेटा रहमतुल्लाहि వ బరకాతుహు మరియు అందరికీ నా తరపున నుంచి వందనాలు। ఇక్కడ ఈ రోజు అనగా ఆదివారం నాడు మా పలమనేర్ టౌన్లో మా సర్కాజీ అబ్దుల్లా హజరత్ వారి ఆధ్వర్యంలో మరియు వాళ్ళకి ఆయనకి సహకరించిన ప్రతి ఒక్క ఇమాం కానీ మౌజన్లకు కానీ మఖామీ అంటే లోకల్ మన మొతల్లీలకు కానీ పటేళ్ళకు కానీ ఎవరైతే బాధ్యతమైన మసీదుకి బాధ్యతమైన వాళ్ళందరికీ మా లారీ అసోసియేషన్ తరపున మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాము। మరియు ఈ కార్యక్రమము పెట్టి ఎంతోమందికి వాళ్ళు కూడా సేవ చేయాలనేసి ముందుకు రావడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాము। రెండోది ఏమంటే ఇది ఈనాటి యొక్క ఇది కాదు, మా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గత 1450 సంవత్సరాలకు ముందు అంటే ఆయనకి నబువత్ రాక ముందే ఆయన ఒక చారిటబుల్ ట్రస్ట్గా పెట్టి ఆయన తన సొంత సంపాదనతో తన తోటి వాళ్ళ సంపాదనతో ఇటువంటి చారిటీ కార్యక్రమాలలో చేసి ఎంతో మందికి ఈ దీని ద్వారా కూడా లబ్ధి చెందుతుంది అనేసి ఆ కాలంలో ఆయన అందరికీ నేర్పించడం ఆ యొక్క దీనికి తీసుకొని వచ్చి మా ఊర్లో కూడా మా హజరత్లు మా హాజీ సాబు దీనికి ఒక పాపం ఆయన ఒక 10-15 దినాల నుంచి అందరితో మోటివేట్ అందరితో మాట్లాడి కనీసం అంటే మేము తొలితో ఏమనుకున్నామంటే కనీసం ఒక 50 మందితో ఆగిపోతుందేమో అనుకోండి, కానీ ఇప్పటికే చూస్తే సుమారుగా 150 మంది వచ్చిండారు। అందులో నేను కూడా ఉన్నాను, నేను కూడా ఇప్పుడే చేసుకొని వచ్చినాను। నిజంగా నాకు కూడా వచ్చి ఇది చాలా ఇది ఉంది। ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేయాలా, ప్రతి ఒక్కరూ ముందరికి రావాలా, మన సమాజానికి మనమే వచ్చి బాసటగా నిలిచి మనం అది పెద్దోళ్ళు చెప్తారు, ఏమని చెప్తారంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేసి నిర్ణయంతో ఇది చేయడానికి నా తరపున మా యొక్క స్నేహితుల తరపున మా యొక్క శ్రేయోభిలాషుల తరపున అందరి తరపున ముఖ్యంగా అల్లా పరమాత్ముడు పరమేశ్వరుడు ఈశ్వరుడికి నేను 2 చేతులు ఎత్తి నమస్కరించి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ప్రవక్త గారి ఆదేశాల ప్రకారము ఈ హిజామా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈ హిజామా అనేది మహమ్మద్ ప్రవక్త గారి సున్నత్ హదీస్ ప్రకారము ఇది ఆరోగ్యానికి చాలా మంచిది। ఇది సంవత్సరానికి కనీసం ఒకసారి చేసుకోవాలని ఆయన ఆదేశించారు। ఆయన ఆదేశాలను పలమనేరులో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది। మా ముఫ్తీ హాజీ సాబ్ అబ్దుల్లా డాక్టర్ ఖలీలుల్లా వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది। దీనికి అందరూ పట్టణ ఉలేమాలు ఇమాములు అందరూ వచ్చేసి వారి సహకారాన్ని అందరికీ మా అందరి తరఫున కృతజ్ఞతలు। ఈ కార్యక్రమం చేసుకున్న వారికి ఇది ఆరోగ్యపరంగా చాలా మంచిది, ఇది తరచూ జరగాలని కోరుకుంటున్నాను। قال النبي صلى الله عليه وسلم عليكم بسنتي قال عليه الصلاة والسلام अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम जैसा उम्मत के रहबर हैं, हर लाइन से दीन की अहकामात शरिया के आप मुअल्लिम हैं, आप उस्ताद हैं, हर चीज़ अल्लाह के नबी सिखाए। वैसा तिब्बे नबवी हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम तबीब थे, जिस्मानी अमराज के भी आप बड़े माहिर थे। बहुत सारे आदाब हैं खाने के पीने के,
खाने पीने में आदाब सिखाए। पानी पीना तो बैठकर पियो, देखकर पियो, अल्हम्दुलिल्लाह बोलो, पीने के बाद सर छपाकर पियो। खाना फारिग हुए तो शौक से पूरा मत खा लो, अभी भूख बाकी है तो हाथ उठा लो, सब सेहत के लिए। उसमें ये जो हिजामा किया जाता है, अल्लाह के रसूल खुद हिजामा किया करते थे साल में एक मरतबा, और उसके चांद की तारीख मुतय्यन थे, और उसके वो जिस्म में जो गंदा खून है उसको निकाल देते हैं, जिस्म पाक हो जाता है। तो अहादीस में हिजामा के भी फ़ज़ाइल आए हुए, अल्हम्दुलिल्लाह उससे आदमी की सेहत अच्छी होती है, गंदा खून निकल जाता है। कई मसाइल जो हदीस में ही वो आज रिसर्च करने के बाद डॉक्टर भी बोलते हैं वो सही है। इसलिए अल्हम्दुलिल्लाह हमारे शहर में आज जो काम किया जाता है हिजामा के ताल्लुक़ से, हज़रत मौलाना मुफ्ती अब्दुल्ला साहब जो शहर के सरकारी काजी हैं, और उन्होंने अपनी सरपरस्ती में आज जो काम शुरू किया है, लिल्लाह फिल्लाह, ये मखलूक की खिदमत है, तो खिदमत से खुदा मिलता है। अल्हम्दुलिल्लाह हम तारीफ़ करते हैं अब्दुल्ला साहब की, उनके मुताल्लिक़ीन की, उन्होंने इस इंतज़ाम किया है। अल्लाह जज़ाए खैर अता फरमाए। और हिजामा कराने वाले मुतमईन रहें, यह काम करना भी सुन्नत भी है और सेहत भी है। अल्लाह हमको अमल की तौफ़ीक़ अता फरमाए। Apa ko barang itu so barang bat kena barang dihat. Barang oke. अच्छे हैं डॉक्टर साहब, मतलब काम अच्छे काम है तीनों अच्छे इधर क्लास वन से उधर ही ताजा मत आसान सभी को आपको